అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మందస రోడ్డు రైల్వే స్టేషన్లో రైల్వే ప్రయాణికులపై కందిరీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 10 మంది ప్రయాణికులు గాయాలకు గురయ్యారు. వారిని స్థానిక హరిపురం ఆసుపత్రికి తరలించారు. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు అదే సమయంలో ట్రైన్ రావడంతో కందిరీగలు చుట్టుముట్టడంతో భయంతో రోడ్ల వైపు పరుగులు తీశారు. కొంతమంది రైలు ఎక్కలేక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం బ్రిడ్జి వద్ద గౌతి శిరీష, ఎంపీ రామ్మోహన్ నాయుడు కాన్వాయ్ నాపి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ కోడ్ అమల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నామని శిరీషకు, రామ్మోహన్ నాయుడుకు చెప్పారు. తనిఖీలకు సహకరించిన శిరీష, రామ్మోహన్ నాయుడులను అభినందించారు. కాన్వాయ్లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు కాన్వాయ్లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించిన తర్వాత పోలీసులు ఆ వాహనాలను వదిలివేశారు. స్ఫూర్తి న్యూస్, శివజ్యోతి, పలాస. బాగా మంచిది. సినిమా చూపిస్తున్నారండి టీవీ ల్యాప్టాప్. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇందిరానగర్ కాలనీలో అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈ నెల 23వ తేదీన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణకర్త 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ తాతాజీ పేర్కొన్నారు. అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రోత్సాహంతో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇందిరానగర్ కాలనీలో అభయాంజనేయ స్వామి సన్నిధిలో అభిమానుల భక్తుల మధ్య ఆధ్యాత్మిక ధార్మిక సోదరుల ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామని చెప్పారు. తమలపాకులతో మరియు అష్టోత్తర పూజలను అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చిరంజీవి యువత జిల్లా ఉపాధ్యక్షుడు వల్వల తాతాజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 27వ తేదీన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రోత్సాహంతో ఈ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణాధ్యక్షుడు పేరాబతుల దుర్గాప్రసాద్, కార్యదర్శి షేక్ మస్తాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. అఖిల భారత చిరంజీవి యువత అదేవిధంగా రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రోత్సాహంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం మార్చి 27వ తారీఖును పురస్కరించుకొని రేపు శనివారం అంటే మార్చి 23వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి జంగారెడ్డిగూడెం పట్టణ 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ 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 అభయాంజనేయ స్వామి యొక్క దివిసినదిలో లోక కళ్యాణార్థం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడానికి చెందిన చిరంజీవి యువత అదేవిధంగా రామ్ చరణ్ యువశక్తి సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని అభయాంజనేయ స్వామి వారి దేవి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం హనుమాన్ చాలీసా పారాయణ గురించి మనందరికీ తెలుసు. సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి వరం ప్రకారం హనుమాన్ చాలీసాని కనుక ఒక్కసారి పారాయణ చేస్తే రామాయణం మొత్తాన్ని కూడా పారాయణ చేసిన ఫలితాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన శక్తి ఉంది. హనుమాన్ చాలీసా ఎవరైతే నిత్యం పఠించగలుగుతారో వారు 4 నిమిషాల్లోనే హనుమాన్ చాలీసాను పారాయణ చేయగలుగుతారు ఒకసారి. ఆ క్రమంలో అంతటి దివ్య శక్తి ఉన్నటువంటి హనుమాన్ చాలీసాని పఠించటం, అది కూడా సామూహికంగా వందలాది మంది మెగాభిమానులు, ఆంజనేయ భక్తులు, శ్రీరామ భక్తులు, ధార్మిక చింతనపరులు, ఆధ్యాత్మిక పరులు అందరూ సమకూడి ఒకే చోట ఒకే ప్రాంగణంలో సామూహికంగా హనుమాన్ చాలీసాను పఠించేటువంటి ఒక అద్భుతమైన అవకాశానికి వేదికగా నిలిచిన ఇందిరానగర్ అభయాంజనేయ జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా మన చిరంజీవి యువత జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్న వల్వల తాతాజీ, వారితో పాటు ఉన్నటువంటి ఈ రామ్ చరణ్ యువశక్తి అదేవిధంగా అఖిల భారత చిరంజీవి యువత జంగారెడ్డిగూడెం శాఖ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా మరోసారి అందరి తరఫున ఆహ్వానం. జై శ్రీరామ్. తారీఖు జరిగే హనుమాన్ పారాయణ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జంగాడు ఏరియా పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికవేత్త అలాగే ప్రవచనకారుడు అయిన
శ్రీ కేఎల్ఎన్ ధనకుమార్ గారిచే ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఉండి ఆయన ప్రవచన కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరి ప్రార్థించాము. అందరికీ నమస్కారం. మా మెగా ముద్దుల తనయుడు అయిన రామ్ చరణ్ బాబు జన్మదినం మార్చి 27వ తారీఖు. మార్చి 27వ తారీఖు జన్మదినం పురస్కరించుకుని అఖిల భారత చిరంజీవిత వారి పిలుపు మేరకు, మా గౌరవ అధ్యక్షులు రమణం స్వామినాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున మన జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీలో ఏం చేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో రామ్ చరణ్ బాబు జన్మదినం సందర్భంగా మార్చి 23 శనివారం రోజున అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Please like, share, subscribe our channel.